షెడ్యూల్ విడుదలైంది. మరి అధికారం ఎవరికి దక్కనుంది? ఢిల్లీ పీఠాన్ని ఏ పార్టీ ఏలుతోంది? 2014లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీతో పట్టం కట్టిన ఓటర్లు మరోసారి కూడా అధికారాన్ని అప్పగిస్తారా? మరి సర్వేలు ఏం చెప్తున్నాయి? ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఓవర్ టు యు. శ్రవంతి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 17వ లోక్సభ కోసం ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకటించగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ శాయశక్తుల ఎన్నికల్లో గెలవడం కోసం అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సిద్దం చేసుకున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ విజయం ముంగట బోల్తా పడుతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా దానికి సంబంధించి జాతీయ మీడియా సంస్థలతో పాటు అనేక సర్వే సంస్థలు కూడా ఒపీనియన్ పోల్స్ ను ప్రకటించడం కూడా జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ ఒకటే, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. కానీ మెజార్టీ సాధించడానికి కావాల్సిన స్థానాలన్నిటివి ఆ పార్టీకి వస్తాయా లేదా అనే సంశయాన్ని కూడా అన్ని సర్వేలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఇటు ఇండియా టీవీ సర్వే మాత్రం 285 స్థానాలతోటి ఎన్డీఏ తిరిగి అధికారాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయగా, సీ ఓటర్ గానీ లేకపోతే రిపబ్లిక్ టీవీ గానీ ఇవన్నీ కూడా 250 నుంచి 264 స్థానాల లోపు ఎన్డీఏ పరిమితం అవుతుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో 59 స్థానాలకే పరిమితమైన యూపీఏ ఈసారి తన యొక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది. దాదాపు 100 స్థానాలు ఎగబాకి 140 నుంచి 150 స్థానాల వరకు ఆ కూటమి సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కావాల్సిన మెజార్టీని సాధించడంలో ఆ కూటమి విఫలమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో ఇతరులకు 130 స్థానాలు వస్తే ఈసారి కూడా 130 నుంచి 140 స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. కీలకమైన రాష్ట్రాల గురించి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గతంలో 71 స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా అవతరించిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. కానీ ఈసారి 71 స్థానాలు నిలబెట్టుకోలేని పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. కనీసం 20 స్థానాలు కోల్పోయినప్పటికైనా 50 స్థానాలైనా సాధించాలన్న పట్టుదలతో బీజేపీ ఉన్నప్పటికీ మాయావతి అఖిలేష్ సారథ్యంలోని మహాగఠబంధన్ ఈసారి 30 నుంచి 40 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి అనేక సర్వేలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో సొంతగా మెజార్టీ సాధించిన బీజేపీకి ఈసారి ప్రధాన సమస్యల్లో కూడా ఉత్తరప్రదేశ్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 71 స్థానాలు సాధించడంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఆ మెజార్టీ స్థానాలన్నింటివి రాకపోవడంతో బీజేపీ సొంతగా మెజార్టీ సాధించే అవకాశాలు లేవు. ఇతరుల యొక్క సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రావాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే బీహార్ లో మాత్రమే బీజేపీకి కొంత అనుకూలమైన పరిస్థితులన్నింటి కూడా కనపడుతున్నాయి. మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో కూడా శివసేనతో కలిసి గణనీయమైన సంఖ్యలో బీజేపీ సీట్లను సాధించే అవకాశాలుందన్న విషయం కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఈసారి బీజేపీ తన యొక్క సంఖ్యను కూడా పెంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గతంలో 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈసారి 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటు మధ్యప్రదేశ్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ తిరిగి తన యొక్క ఏదైతే గతంలో సాధించిన సీట్లున్నాయో వాటికంటే ఒక 4-5 సీట్లు తక్కువగా కూడా బీజేపీ మళ్లీ విజయం సాధించే అవకాశాలున్నాయి. గుజరాత్ లో కూడా 1-2 స్థానాలు మినహా మళ్లీ గుజరాత్ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఈశాన్య రాష్ట్రాలు చూసినా లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలన్నిటి కూడా చూసినా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనపడుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. పుల్వామా దాడి ఘటన కానీ లేకపోతే ఆ తదనంతరం భారతదేశం పాకిస్తాన్ పై జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా అధికార బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా కొంతమంది సఫాలిస్టులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా 250 మార్కు ఎన్డీఏ కూటమి దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తటస్థంగా ఉన్న ఇతరుల యొక్క మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. మరొక వైపు ఎక్కడెక్కడైతే ఢిలా పడిందో అక్కడ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సంపాదించుకునేందుకు గానీ లేకపోతే యూపీఏ 3 కూటమి అనేది కూడా అధికారంలోకి రావడానికి కానీ మరొక 5 సంవత్సరాలు వేచి చూడాలని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఇంకా దాదాపు 41 రోజులు పైగా ఉంది. కాబట్టి ఈ 41 రోజుల్లో రాజకీయ పార్టీలు చేసే ప్రచారాలు, అనుసరించే వ్యూహాలు గానీ లేకపోతే వాళ్ళు చేసే క్యాండిడేట్ సెలక్షన్స్ గానీ ఇవన్నీ కూడా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి చివరికి
ఇప్పుడున్న దానికంటే ఎన్డీఏకు మెజార్టీ పెరగచ్చు లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయి. యూపీఏ ఇప్పుడున్న దానికంటే మెజార్టీ పెరగచ్చు, తగ్గే అవకాశాలు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు అనేవి చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో రాబోతుంది, ఏ పార్టీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతుంది అనేది కూడా మరో మే 23వ తారీఖు నాడు తేలిపోనుంది. ఇది సర్వేకి సంబంధించిన ఫలితాలు. ఓవర్ టు స్టూడియో. రైట్ శిరీష్.